నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో భారీగా పెరిగిన ద్రవ్యలోటు 2023-24లో 49,000 కోట్లకు చేరినట్లు కేంద్రానికి కాగ్ నివేదిక. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలకు నీటిపారుదల శాఖ మల్లగుల్లాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అమలుపై ఆచితూచి అడుగులు. కాళేశ్వరం బ్యారేజీల తదుపరి కార్యాచరణ వేగవంతం. నీళ్లు ఎత్తిపోసే మార్గాలపైన అధికారుల అన్వేషణ. రైతు రుణమాఫీ నిధుల సమీకరణకు సర్కార్ తీవ్ర కసరత్తు. కార్పొరేషన్కు ఆర్బీఐ అనుమతి ఇవ్వకుంటే ఇతర మార్గాలపై మథనం. పట్టభద్రులు కాంగ్రెస్కే పట్టం కట్టాలని రేవంత్ పిలుపు. ఏం మార్పు తెచ్చారని ఓటేయాలని ప్రశ్నించిన కేటీఆర్. తప్పించుకొని తిరుగుతున్న వైకాపా ఎమ్మెల్సీ పిన్నెల్లి. హైదరాబాద్లో గాలింపు. తమిళనాడు పారిపోయారని ప్రచారం. పశ్చిమ బెంగాల్లో ముస్లింల ఓబీసీ కోటా రద్దు. 77 ఉపకులాలకు కల్పించిన రిజర్వేషన్లు చట్ట విరుద్ధమన్న హైకోర్టు. కేంద్రంలో కొలువుదీరే కొత్త సర్కార్కు ఆర్బీఐ భారీ ఊరట. 2024-25లో 2,11,11,000 కోట్లు డివిడెండ్ అందించాలని నిర్ణయం.